హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈకో ఫ్రెండ్లీ గణేష చేస్తాము. సో వినాయకుడు ఎట్లా చేస్తామో అట్లనేది చూద్దాము. ఇప్పుడు జస్ట్ బంకమట్టి తెచ్చినాము, దాంట్లో వాటర్ మాత్రం వేసి పెట్టేస్తాము. తర్వాత మనం చేసే ఇదన్నీ చూసుకుంటాం. ఓకే, ఇప్పుడంతా క్లీనింగ్ ప్రాసెసా? ఇప్పుడు మట్టి క్లీనింగ్ ప్రాసెస్. ఓకే, దేనికోసం ఇట్లా చేస్తున్నామంటే చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసే కోసం చేస్తున్నాం, అంతేగాని ఇంకేం లేదు ఇందులో. ఇంత బంకమట్టిలో నాకు దొరికిన రాళ్ళు ఇంతే. ఇక్కడ సైడ్లో ఉంది చూడు, ఇవే రాళ్ళు నాకు దొరికింది. అయిపోయింది ఫ్రెండ్స్, జస్ట్ ఇట్లా నీళ్ళు కొంచెం వేసి పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అంటే షేప్ వస్తుంది, ఇట్లా అంటే తిరుగుతుంది, ఇట్లా ఉండాలి బంకమట్టి. అంతకంతా వినాయకుడు మంచిగా వస్తాడనమాట. సో హెడ్కి అన్నిటికీ వచ్చి మట్టి కావాలి కదా, దానికోసం బాల్స్ అయితే చేసి పెడుతున్నాం మనము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఇంట్రడక్షన్లోనే తెలిసిపోయింది కదా, మనం ఈకో ఫ్రెండ్లీ గణేష చేస్తున్నాం అనమాట. మేము ఫస్ట్ టైం చేయడమే కాక మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. కొంతమంది అనుకుంటుండొచ్చు, ఎందుకు ఇంత కష్టం, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వస్తుంది కదా, లేకపోతే మనకి 100 రూపీస్కి బయటే దొరుకుతుంది కదా అని. బట్ మన చేతులతో మన గణేషుని చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెలే వేరండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం స్వయంగా చేతులతో రెడీ చేసిన గణేషుని మనం పూజిస్తే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. అందరూ ఇలా చేసుకోవాలని రూల్ లేదు. మీకు ఓపిక ఉంటే, మీకు టైం ఉంటే మీరు సొంతంగా చేసుకోవడానికి ట్రై చేయండి అయినంత వరకు. లెట్స్ ఎంకరేజ్ ఈకో ఫ్రెండ్లీ గణేష. మేము చేసింది ఫస్ట్ టైం అయినా కూడా మా గణేశుడు ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసరికి అదేంటోనండి, అది మా ఇమాజినేషనా లేకపోతే ఏంటనేది అర్థం కాలేదు. బట్ మా గణేశుడు మమ్మల్ని చూసి నవ్వుతున్నట్టు మాకు అనిపించింది. అదేంటనేది మాకు తెలియదు కానీ బట్ మొత్తం ఫైనల్ అవుట్పుట్ అయ్యాకైతే చూడండి, మా గణేశుడు మనం చూసి నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. మేము ప్యూర్ బంకమట్టితో చేసామన్నమాట. ప్రతి బంకమట్టిలోనే లైక్ ఐస్ కానీ నామాలు పెట్టడము, లైక్ ఎలాంటి కలర్స్ యూస్ చేయలేదు, ప్యూర్ మట్టితోనే చేసామన్నమాట. మనం ఇంకా మన ఇంట్లో దొరికే వస్తువులతో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు స్వామివారిని. లైక్ ఐస్కి మనము ఆవాలు లాగా పెట్టేసి డెకరేట్ చేయడము, అండ్ మనకి న్యాచురల్ కలర్స్ దొరుకుతాయి బయట షాప్లో. సో వితౌట్ కెమికల్స్, ఆ కెమికల్స్తో మనం కలర్ చేయడము, ఇలా చాలా చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బట్ మేము ప్లెయిన్ గణపతి అయితే చేసుకున్నాము. మీకు ఫైనల్ అవుట్పుట్ వచ్చాకైతే చూడండి. ఇన్ కేస్ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మన వీడియో అయితే ఫాలో అవ్వండి. మీకు ఎలా వచ్చిందో మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన 2025లో వచ్చే గణేశుడు కూడా ఎవ్రీ ఇయర్ లానే మనని హ్యాపీగా బ్లెస్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. మనందరము బాగుండాలి, మనకి ఏ కష్టాలున్నా కూడా అవన్నీ తొలగిపోయి మనందరికీ మంచి హెల్త్ని ఇవ్వాలని గణపతిని కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్, మన వెల్ విషర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు.
టడా మన గణపయ్య రెడీ అయిపోయారు. చూడండి ఎంత క్యూట్గా స్మైల్ చేస్తున్నారు మన గణపయ్య. ఓకే ఫైన్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.